10 రూపాయలు అంటే ఎవరు వెళ్తలేడు. 10 రూపాయలనే ఎవరు వెళ్తలేరా? 10 రూపాయలనే పోతలేదు. 10 రూపాయలనే వదిలేదు. 10 రూపాయలు అంటే మొత్తం కాట పెట్టేస్తాం. సో ఇది 150 అంట. ఎల్లో అయినా 150 అండ్ ఆరెంజ్ కూడా 150. సేమ్ 10 మూరలు ఉంటాయి. సో మిక్సింగ్ అయితేనేమో 180. అమ్మలే ఇంకా అమ్మలేవా? ఏ టైంకి వచ్చినావు? 4 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి ఇంకా అమ్మలేవు. టైం 7 అవుతుంది. మరి ఫోన్ ఏం చేస్తాం? టైగర్ 150. పాటుకు యానుకు ఇవ్వాలన్నమాట. రేవంత్ రెడ్డి దానికి గుద్దాలన్నమాట. అంతేనా? ఏందన్నది బాహుబలి పేరు పెట్టారు దీనికి. మరి 150 అంట జంబు. సో జంబు ఫ్లవర్ చూడండి. సో ఈ రోజు రేట్లు తక్కువ ఉండడానికి కారణం బెంగళూరు నుంచి పాల్సాలు రావడం అండ్ వర్షం పడడం కూడా. ఇది రాజా వైట్ అంట, చూసుకోవచ్చు. రాజా వైట్ ఫ్లవర్. సో 150 నుంచి 200 దాకా అయితే అమ్ముతున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈరోజు నేను గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చేసిన. సో ఈరోజు డేట్ 5th. సో రేపు 6th శ్రీరామనవమి కాబట్టి సో ఈరోజు మార్కెట్లో ఫ్లవర్స్ ఏమేమి రేట్లు ఉన్నాయి, సో అగ్గున్నాయా పిరం ఉన్నాయా, అసలు మార్కెట్ ఈరోజు బిజినెస్ ఎట్లా జరుగుతుంది ఏందని డీటెయిల్గా అయితే ఈ బ్లాగ్లో మనం అవునన్నా కవర్ చేద్దాం. సో ఏంటంటే పర్టికులర్గా నేను ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న తక్కువ రేటు ఉన్నప్పుడు వచ్చి వీడియోలు తీస్తున్నావు, పండుగ పూట వచ్చి వీడియోలు తీయి, సో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చి వీడియోలు తీయి అని చాలామంది అయితే కామెంట్ చేసినారు మనం ఇంతమందికి వచ్చినప్పుడు. సో అందుకోసం ఈరోజు అయితే వచ్చేసినాం. ఇంకా శ్రీరామనామ కాబట్టి ఇక ప్రతి ఊళ్ళో పూల అవసరం అయితే ఉంటుంది. సో అన్ని ఊళ్ళల్లో గుళ్ళల్లో కళ్యాణం చేస్తారు కదా, సీతాదేవి రాములవారి కళ్యాణము. సో అందుకోసమే ఫ్లవర్స్ అనేది ఎక్కువ తీసుకుపోతారు. సో చాలా ఊర్లకే కూడా వచ్చినారు చాలామంది. సో నేను మార్కెట్లోకి రానికే నాకు అర్ధగంట టైం అయితే పట్టింది. మస్తు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మస్తు క్రౌడ్ అవుతున్నారు, మస్తు బిజినెస్ అయితే జరుగుతుంది ఈరోజు మార్కెట్లో. మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక్కసారి. ఇగో చూసుకోవచ్చు, ఇగో ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఇగో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇగో ఎక్కడ అక్కడ వెహికల్ అయితే మొత్తం జామ్ అయిపోయినాయి. ఫుల్ రష్ మార్కెట్లో ఏడ చూసినా ఫుల్ జనాలు. సో మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ అయితే లేకుండే. సో ఇప్పుడు టైము 6:30 మార్నింగ్. సో మనకు మార్కెట్ అనేది 365 days రన్నింగ్లో ఉంటుంది, ఎప్పుడైతే క్లోజ్ చేయరు. సో పండుగల పూట ఏంటంటే సో ఎర్లీగా స్టార్ట్ అవుతుంది మార్కెట్. 2 గంటల రెగ్యులర్ అయితే 3 గంటలకు స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. బట్ పండుగల పూట ఏంటంటే ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, 1 గంటలకు 2 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఫుల్ డే మొత్తం బిజినెస్ అనేది జరుగుతుంది మార్కెట్లో. ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది. నార్మల్ డేస్లోనేమో 12 వరకే ఉంటుంది మ్యాక్స్. సో రైతులు 12 వరకు ఉంటారు, మిగతా సాయంత్రం వరకు కూడా ఉంటుంది. కానీ రీటైల్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. మీరు ఫస్ట్ చేయాల్సింది వీడియో చూసుకుంటే లైక్ కొట్టిరి, పక్కా లైక్ కొట్టాలి. లైక్ కొడితేనే నాకు ఒక బూస్ట్ వస్తుంది. ప్రతి వీడియోలో మిమ్మల్ని లైక్ కొట్టారు ఎందుకు అడుగుతుంది తెలుసా? నేను ఇంత కష్టపడుతున్నా కదా. సో డైలీ పొద్దుగా వచ్చి మార్కెట్ కాడ 2 గంటలు 3 గంటలు టైం స్పెండ్ చేసి వీడియో చేస్తున్నా కదా. నా కష్టానికి ఫలితంగా మీరు నాకు ఒక బూస్ట్ ఇవ్వడానికి మీరు జస్ట్ చేయాల్సింది ఒక లైక్ కొట్టురి అండ్ ఇంకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. సో ఇప్పుడు మనం మొత్తము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మార్కెట్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఇది అమ్ముతున్నారు. ఏం రేట్ అన్నా? జెల్బర్ ఇది ఏమంటారు? అస్పర్ అంటారా? రైట్, చూసుకోవచ్చు. ఇది అస్పర్ మొత్తము. సో 20 రూపాయలు ఒక కట్ట, 20 రూపాయలు. మనం ఇంతమందికి వచ్చినప్పుడు 20 రూపాయలు చెప్పినారు. ఈరోజు పండగ అన్నీ ఏం అంతేనా? ఎక్కువైతే ఏం అమ్ముతలేరా? రైట్, తక్కువ రేటా? అదే ఇంతమందికి వచ్చినప్పుడు కూడా 20 రూపాయలు, 15 రోజుల కింద కూడా 20 రూపాయలు చెప్పినారు. అట్లని అడుగుతున్నా. రైట్. ఇవేం రేటు పోతున్నాయి? 40 రూపాయలు 50 రూపాయలు ఒక కట్టనా? ఓకే. ఇవి ఏమేమంటారు? ఈ పేర్లు ఏంటి? జెల్బరా. ఓకే, రైట్. సో జెల్బర్. సో దీంట్లో మనకు ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆరెంజ్. సో అన్నీ ఉన్నాయి. సో ఒక కట్ట 40 రూపాయలు. రైట్, ఒకసారి పైకి లేపండి ఎంత ఉందో చూద్దాం. చేతిలో పట్టుకుని ఒక కట్ట చూసుకోవచ్చు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో? ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 10 ఉన్నాయా? సో 10 ఉన్నాయంటే 40 రూపాయలు జెల్బర్. ఓకే, రైట్. ఇక్కడ కూడా సేమ్ చూసుకోవచ్చు. సో కలర్స్ అన్నీ ఇట్లా బాక్స్టాలు పెట్టినారు చూడండి, మెరుస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. సో జెల్బర్ ఒక కట్ట 40 రూపాయలు. మనకు ఒక బొకేలో 10 ఫ్లవర్స్ ఉంటాయంట, చూసుకోవచ్చు. వీళ్ళందరూ రైతులే, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రైతులే. వీళ్ళు రైతులే డైరెక్ట్ బాక్సులలో అయితే ప్యాక్ చేసుకొస్తారు. అండ్ ఇంకా లోపలికి పోదాం. రెడ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి. సో జెల్బర్ ఫ్లవర్సే అమ్ముతున్నారు. స్టార్టింగ్ గేట్ బయట చూసుకోవచ్చు. మొత్తం ఈ లైన్లో మొత్తం ఇవే ఉన్నాయి. ఎట్లానా ఆకు ఇది? ఒక కట్ట 50 రూపాయలా? ఇది ఏది తీసుకున్నా 50 రూపాయలు. చూడండి, కట్ట ఇంత ఉన్నది 50 రూపాయలు అంట. సో ఇది కూడా 50 రూపాయలు. ఇవి డెకరేషన్ యూజ్ చేస్తారు. ఇది మొత్తం డెకరేషన్కే. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బొకే కూడా ఉన్నది. రైట్, ఇగో ఎంత ఈ బొకే ఎంతనా?
170 అంట చూసుకోవచ్చు. రోజ్ పెటల్ బొకే అండ్ తమలపాకు కూడా. ఎట్లానా తమలపాకులు? 80 రూపాయలు 100 ఆకులు వస్తాయి. 100 ఆకులు వస్తాయి. 80 రూపాయలకు 100 ఆకులు వస్తాయి. రైట్ చూసుకోవచ్చు. 80 రూపాయలకు 100 ఆకులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయన్నా మీకు ఆకులు? కడప నుంచి వస్తాయా? రైట్ ఓకే. సో ఇక్కడ బంతిపూలు కూడా అమ్ముతున్నారు. ఏం రేట్ అవుతుందా అన్న బంతిపూలు? 50 అన్న. 50 రూపాయలు కిలోనా? రైట్ చూసుకోవచ్చు. 50 రూపాయలు కిలోనంటే బంతిపూలు. చూడండి మార్కెట్లో ఎంత క్రౌడ్ ఉన్నారో. ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు. ఫుల్ బిజినెస్ అయితే అవుతుంది మార్కెట్లో. చూద్దాం, రైతులు కూడా ఉన్నారు. రైతులతో కూడా మాట్లాడదాం మనం. ఏం రేట్ అవుతున్నాయి ఇవి? ఏం రేట్ అవుతున్నాయి? 120 నుంచి 150. ఏం పూలు ఇవి? సెంటు గులాబీ. సెంటు గులాబీయా? ఇంత 120 నుంచి 150. 150. 100 నుంచి అదే రేట్ అమ్ముతారా? 100 కూడా అమ్మినాం. 100 కూడా అమ్మిరా? ఇది కూడా అవేనా? అవి రైట్ రైట్. సో ఇది సెంటు గులాబీ అంట చూసుకోవచ్చు. 100 రూపాయల నుంచి 150 అంటే బిజినెస్ గిరాకుని బట్టి ఆ రేట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. గంటకు చేంజ్ చేస్తూనే ఉంటారు రేటు గిరాకుని బట్టి. ఇక్కడ చామంతి పూలు కూడా ఉన్నాయి, అడుగుదాం. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఏం రేట్ అన్న చామంతి? 150 రూపాయలనా? 150 రూపాయలు. ఇది చామంతేనా ఇంకేమన్నా? చామంతేనా? 150 రూపాయలు కిలో. పొద్దున్న నుంచి అదే రేట్ అమ్ముతుందా? మబ్బుల నుంచి అదే రేటు. ఎన్ని బ్యాగులు తెచ్చినాను? 3 బ్యాగులు తెచ్చిన, ఒక బ్యాగ్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. అంటే ఎన్ని కిలో దాకా వస్తాను ఒక బ్యాగ్లో? అంటే మూటలు తెస్తాము. మూటల్లో వేస్తారా? 100 నుంచి 150 కిలోల దాకా. మంచి గిట్టుబడి అయింది కదా, రేట్ బాగుంది అలా మంచిగా. ఇక పండుగనే తక్కువ ఉంది. నిన్న మొన్న 200, 250 రూపాయలు అండి కేజీ. అదే అదే అదే. నిన్న నుంచి తగ్గింది. ఏమమ్మినా ఇలా ఒక్కరే రోజు ఇలా దొలుపుకోవాలి మొత్తం. రేట్ చూడండి. ఇక ఇంకా ఈడ కూడా ఉన్నాయి. ఏం రేట్ అమ్మినావండి నువ్వు? ఏం రేట్ అమ్మినావు? నేనా 150, 140. 150, 140 అమ్మినా. చామంతేనా ఇవి? ఏ ఊరికైనా వచ్చినావు? శంషాబాదా? ఓకే. ఎన్ని ఎకరాలు వేసిరు ఈ పంట, పూల పంట? మేమా అర్ధ ఎకరా పెడితే వెళ్ళినాయి. అర్ధ ఎకరా పెడితే వెళ్ళినా. ఎన్ని బ్యాగులు వెళ్ళినాయి? ఒకటే బ్యాగ్ వెళ్ళిందా? మరి గిట్టుబడి అయినట్ట మరి రేట్ అయితే? ఏం రేట్ అయింది? ఏమైతే లేదా? పెట్టుబడులు కూడా వెళ్తలేవా? రైట్ చూసుకోవచ్చు. సో 150 రూపీస్ కేజీలకి అయితే అమ్మినారు చామంతి. అంటే క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది. ఇంకా చూద్దాం. ఇవి వైట్ కలర్లో ఉన్నాయి. ఇదేం ఫ్లవరే? చామంతియా? వైట్ కలర్లో ఉంది కదా? వైట్ చామంతి. అదే ఎట్లా కేజీది ఎట్లా పోయింది? 150. 150యా? రైట్ రైట్. మీరు ఏ ఊరికైనా వచ్చారు? పెండాల్ మహేశ్వరం పెండాల్. ఓకే 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 రైట్. ఇవన్నీ మొత్తం చామంతి. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం చామంతి. ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి అండ్ వైట్ కలర్లో ఉన్నాయి. ఇది కూడా చామంతేనా? ఇవి ఎట్లా? రాజా వైట్ అది? ఓకే. అంటే రాజా ఇది వైట్ పూలకు రాజా? పూలకి ఏం రాదు, దాని పేరు అట్లా పెట్టిరా? దానికి అట్లా వచ్చింది. అదే అదే. ఇది ఎట్లా అమ్ముతున్నావు కేజీ? 200, 150 పోతుంది. 200, 150. 150 నుంచి 200 మధ్యలో అయితే అమ్ముతున్నాం. ఓకే ఓకే. ఇది రాజా వైట్ అంట చూసుకోవచ్చు. రాజా వైట్ ఫ్లవర్. సో 150 నుంచి 200 దాకా అయితే అమ్ముతున్నాడంట. ఈ బంతి నీదేనా? అవునా? సరే సరే. ఫుల్ క్రౌడ్ అవుతున్నారు. గ్యాప్ లేదు అన్న. ఏం రేట్ పోతుంది? 120. 120యా? కేజీయా ఇట్లా? పావు కిలో 120. అంటే కేజీ ఎంత పడినట్టు? కేజీ 400. 400 రూపాయలు. 400 రూపీస్ కేజీ. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? కడప నుంచేనా? రైట్. మల్లెలు చూసుకోండి, కడప నుంచి వచ్చినాయంట. చూసుకోవచ్చు. 400 రూపీస్ కేజీ లెక్క అయితే అమ్ముతున్నారు. పావు 120 కదా? పావు 120, కేజీ 400 చూసుకోవచ్చు. ఫుల్ బిజీ అవుతుంది మార్కెట్. ఇక్కడ అల్లినాయి కూడా ఉన్నాయి. మూరల్ లెక్క అయితే అమ్ముతున్నారు అల్లినాయి. ఎట్లా పోతాయి అన్న కనకాంబరాలు? కనకాంబరం 200, 150 రూపాయలు అండి కిలో. కేజీయా? కేజీ. ఏం తక్కువ రేటే పోతుంది అన్న? తక్కువ రేట్ లేదన్న. వర్షాలు పడి మొత్తం లాస్, అంత బిజినెస్ ఏం లేదు అంతగా. మల్లెలు ఎట్లా పోతున్నాయి మరి? మల్లెలు 250 రూపాయలు కిలో అన్న. 250 రూపాయలు కిలో. చాలా తక్కువ రేట్. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన. ఏం లేదన్న, మీరు రైతులకు ఏం లాభం లేదు పాపం. పండిస్తారు కానీ రైతులకు ఏం ప్లస్ లేదు. ఏమున్నా మీలాంటి వాళ్ళు రైతులకు ఏదన్నా మంచి చేయాలా, ఏదన్నా ప్లస్ చేస్తేనే వాళ్ళకి ఏదన్నా 10 రూపాయలు వస్తాయి. మీరు మీడియా వాళ్ళు వస్తారు, చెప్పేస్తారు, అయిపోయా 600, 400 అంటారు. ఇట్లాంటి టైంలో ఎవరు రారు. మొన్న 30 రూపాయలు అన్నప్పుడు ఎవరు రాలేరు. పండగకి 250 అమ్మితే వచ్చిర్రు. అది ఎంతవరకు కరెక్ట్?
నేను తక్కువ రేట్ ఉన్నప్పుడు తీసినా ఈ రోజు పండుగ రోజు ఏం రేట్ ఉంటాయని వచ్చినా నేను. 30 రూపాయలు ఉన్నప్పుడు రావాలా, 200 అమ్మినప్పుడు రావాలా. ఓకేనా, మీ వల్ల 10 మందికి ప్లస్ జరగాల. అదే మార్కెట్ ఏందని తెలియాలి జనాలు. అది ఓకేనా, ఓకే థ్యాంక్ యూ. సో చాలా తక్కువ రేట్ అయితే ఉన్నాయి. ఇంకా పోయి చూద్దాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే అమ్ముతుంటారు, మాల్ బట్టి రేట్ అయితే ఉంటుంది. నమస్తే. పెద్ద ఫ్యాన్ అండి అన్ని వీడియో చూస్తాను. అవునా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. రైట్ ఇగో ఈడ ఇది ఏం రేట్, ఇది ఏందన్నా, ఏం పువ్వులు ఇవి? ఇవి బుల్లెట్ గులాబ్ అంటారు. బుల్లెటా? అచ్చా, బుల్లెట్ గులాబీ. ఏడికి తెచ్చినావు అన్న? రైతులమన్నా ఏ ఊరికి తెచ్చినావు? కేతిరెడ్డిపల్లి. కేతిరెడ్డిపల్లి. అచ్చా అచ్చా. ఏం రేట్ అమ్మినావు మొత్తం? అయిపోయినట్టే దగ్గర 280, 250 ఆ. రేట్లు మంచిగా ఉంటే అమ్ముతున్నాయి. ఖరాబ్ అయినా అదే ఎంత అమ్మినావే? 200 గిట్ట 200 కూడా అమ్మినా? ఓకే 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 రైట్. నువ్వేం తెచ్చినావు? నేను చామంతి తెచ్చిన. చామంతియా? ఏడున్నా నీవి? ఏడున్నా నీవి? ఇదిగోండి అయిపోయింది. ఇది చామంతియా? చామంతి. ఇది కలర్ వేరే ఉంది కానీ అది క్యారెట్ కలర్. క్యారెట్ కలర్ అంటారా? డైకాషన్ అంటారు దాన్ని. డికాషన్. అచ్చా, ఏ ఊరికేం తెచ్చినావు? వికారాబాద్ కొట్టలగూడెం. వికారాబాద్. దిగితే కొట్టలగూడెం. ఎన్ని ఎకరాలు వేసినావు మరి పూల పంట? 10 గుంటలు. 10 గుంటలు వేసినావా? మరి గిట్టుబాటు అవుతుందా మరి? ఏం రాలేదు అన్న, దానికి వచ్చింది. ఆ మందులకు పెద్ద ఖర్చులు వెళ్ళినాయి, లాభాలు అయితే లేవు. ఏం లేదు, లాభం అయితే ఏం లేదు. ఎన్ని కోతలు తెంపినావు ఇప్పటికి? రెండో కోత. మందు 20,000 మందు కొట్టినా 10,000 నారుకైనాయి. అది కూడా దానికి వెళ్ళింది అంతే. పెట్టుబడులు నారు కిరాయి తలగలేదు ఈసారి కట్టి తలగలేదు. అన్ని మీద పడుతున్నాయా మరి? దానికి అవుతున్నాయి. దానికి వెళ్ళినాయి ఇప్పుడు అయితే ఇక అట్లా. అది ఇదేంటి, ఇవేంటి? బుల్లెటా? బుల్లెట్ ఎట్లా పోయింది? బుల్లెట్ 180. 180. ఇది టైగర్ 150. టైగర్ 150. ఓకే, నువ్వు ఏడికైనా వచ్చినావు? మిర్జాగూడ చెవేల మండల్. ఇది కూడా చెవేల మండలమేనా? నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు మరి? 160 రూపాయలు. 30 గుంటలు. 30 గుంటలు వేసినావా? గిట్టుబాటు అవుతుందా మరి? ఏమైతే లేదు, ఇప్పుడు ధరలు పండుగ పూట రేటు ఏం అమ్ముతా? పండుగ పూట కూడా అమ్ముతలేవా? పండుగ పూట కూడా 100, 120 పోతున్నాయి. అరే పండుగ పూట కూడా అమ్ముతలేవు. రైట్ రైట్. ఇగో ఎల్లో బంతి చూసుకోండి ఎంత మంచిగా ఉందో. సో నేను రేట్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ రేట్ చాలా తక్కువనే అంట. రేట్ ఇక మొత్తం ఇట్లయితే పెట్టాం. ఏం రేట్ అవుతుందన్నా? 150, 100. ఇది వైట్ చామంతి. ఇది 150 వైట్ చామంతి. ఎల్లో చామంతి 100. చూసుకోండి ఇక మంచిగా ఉంది. ఇది 100 రూపీస్ అంట, ఇది 150 అంట. ఇక బంతి కూడా ఎట్లా కుప్పవచ్చు. ఎట్లానా బంతి ఏం రేట్ పోతుంది? 50 రూపాయలా? ఓకే, 50 రూపాయలు అంట బంతి. చూసుకోండి. ఏడికైనా వచ్చిందని? లోకలేనా? రైట్ రైట్. చూసుకోవచ్చు. ఇదంతా బంతి షాప్ అంతా బంతి అమ్ముతున్నారు. 50 రూపాయలు రైట్. ఇగో ఇది కూడా 50 రూపాయలు అంట. మొత్తం బాక్స్లలో పెట్టినారు. సో బంతి అయితే 50 రూపాయలు పోతుంది. ఇది హాస్టల్. ఇది మిక్స్ ఉంది, మిక్స్ కలర్స్ ఉంది. ఎట్లానా హాస్టల్? హాస్టల్ అన్న 200 కేజీ రేట్ చూసుకోవచ్చు. ఇది కూడా అంతేనా? మిక్స్ చూసుకోవచ్చు. ఈ ఇలా 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్, ఇది ఓన్లీ బ్లూ కలర్ అని చూసుకోవచ్చు. హాస్టల్ 200 రూపీస్ పర్ కేజీ. ఇదేంటిదాన్ని? ఇదేం పూలు? జంబువా? ఇది ఎట్లా పోతుంది? అది 150 అంట జంబు. సో జంబు ఫ్లవర్ చూడండి 150 అంట. చూసారా ఎప్పుడన్నా మీరు ఫ్లవర్? చూడండి జంబు 150 పర్ కేజీ. ఇది కూడా హాస్టలేనా చామంతి? ఇది కూడా హాస్టలేనంట. కలర్ వెరైటీగా ఉంది చూడండి. ఎట్లానా లిల్లీ ఏం రేట్ పోతుంది? 120 లిల్లీయా? ఏ ఊరికేం తెచ్చినావు? పెద్దమంగళవారం మొయినాబాద్ నుంచి వచ్చినావా? ఎట్లా ఎన్ని ఎకరాలు వేసినావు పంట మరి? ఎకర వేసినాం. గిట్టుబాటు అవుతుందా మరి? రేటు ఏం గిట్టుబాటు లేదు. గిట్టుబాటు అయితే లాసేనా? లాసే సార్. మరి రోజు పండగనే, మరి పండగ పూట కూడా అమ్ముతారు. పండుగ పూట కూడా మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ చూస్తే మార్కెట్ అంతా బిజీ రేట్ లేదు, ఏం లేదు. నిన్నమోన ఎట్లా మీరు మరి? నిన్నమోన అదే 120 అదే రేట్ అమ్ముతుంది. అదే రేట్ అమ్ముతుంది. ఇది ఎట్లనే ఎన్ని నెలల పంట? ఇది సంవత్సరాల నెలల? సంవత్సరం ఉంటుంది. సంవత్సరమేనా? చెట్టు పెద్దగా ఉంటుందా చిన్నగా? ఇది మామూలుగా ఉంటాయి, ఉల్లికోవులు లాగా. ఉల్లికోవులు ఉంటాయా? అవునవును, సేమ్ అట్లా. ఎట్లా మొక్క నాడుతారా? ఎట్లా ఇది? గడ్డ ఉంటుంది, గడ్డ వేయాలి, సాల పడతా. కట్ట పెట్టాలా? కట్ట పెడితే ఎగురు వస్తుందా? ఎగురు వస్తుంది. ఎన్ని రోజులకు ఒకసారి కాపు ఉంటుంది ఇది? డైలీ తెంపుకున్నా, కొన్ని అయితే తెంపకపోతే జర పెద్ద తెంపిన కొద్దికి వస్తూనే ఉంటాయి.
ఇది కంటిన్యూ ఉంటుందా ఇలా మందులు కొట్టుకుంటే పోతే వస్తూనే ఉంటుందా ఇక? కంటిన్యూ ఉంటుంది ఒక సంవత్సరం వస్తుందా? సంవత్సరం దాకా వస్తుంది చెట్టు. ఒక నడమ జర్ర డీల పడుతుంది మా మధ్యలో డీలా పడుతుంది. వానాకాలం పుల్లు కొట్టినాక ఆ. రాదు. ఇక్కడ చూసుకోవచ్చు ఇగో లిల్లీ. సో చాలా తక్కువ రేట్ అంట, 120, 150. సో రైతులకైతే గిట్టుబాటు అవుతుంది అంట పాపం. చూసుకోవచ్చు ఇగో. అండ్ ఇక పోయి చూద్దాం. చూడండి ఇగో ఎంత బిజీగా ఉందో మార్కెట్, ఫుల్ బిజీ. కానీ మంది అయితే చాలా మంది ఉన్నారు, గిరాకీలు అయితే లేవని అయితే రైతులు అంటున్నారు పాపం. చూడండి ఇగో బిజినెస్ అయితేనే ఉన్నారు. టైగర్ అనేది బుల్లెటా? ఏం రేట్ అమ్మినా? 180. రైట్ రైట్, మంచిగా ఉంది ఇగో, ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చినట్టుగా. చూడండి ఇగో, ఇది సెంటా? ఇది ఎట్లా అమ్మినావే? 280 చెప్తున్నాము, 250 ఆడతారు. 200 చెప్తే 150 అడుగుతున్నారా? మరి లాస్ట్కి ఎంత? 150 ఇస్తావా? ఇప్పుడే పాస్ ఇప్పుడే వచ్చిరా? నేను వీడియో తీస్తున్నానే. చూడండి వీళ్ళందరూ ఇప్పుడే వచ్చారు. మొన్న వచ్చినాయి కదా. ఎట్లా నా లోటస్ ఎట్లా అవుతుందన్నా? లోటస్ 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది. సైజుని బట్టి? సైజుని బట్టి ఉంది. ఏమేమి ఉన్నాయి? 5 లోటస్, గన్నేరు పూలు. ఓకే, ఇవి దండలలో వెళ్తారు కదా? మాల గన్నేరు. అవి చిలకలు ఎట్లా? చిలుకలు 20, 25 రూపాయలు. ఇటు రామచిలుకలు చూడండి, 20, 25 రూపాయల లెక్కైతే అమ్ముతున్నట్టండి రామచిలుక. సో దీన్ని ఇట్లా హ్యాంగింగ్ చేసుకోవాలి. చూడండి మంచిగా ఉంది కదా, కొబ్బరి ఆకులతో చేసారు. రైట్ చూసుకోవచ్చు. సో 15 నుంచి 20 రూపీస్ అయితే అమ్ముతున్నారు. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, ఇవి మొత్తం చిన్నవి ఉన్నాయి. అండ్ కంప్లీట్గా వెప్పినవి కూడా ఉన్నాయి. చూడండి మంచిగా ఉంది, కలర్ వచ్చింది, చాలా బాగుంది. చూడండి చూడండి, ఇది మొత్తం ఆకే. ఎట్లా పోతుందా నాకు? 30 రూపాయలకి వెళ్ళానా? ఏ ఊరికి ఎంత తెచ్చారు? బాపట్ల. ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చిరా? ఎన్ని బ్యాగులు తెచ్చారు? 2 బ్యాగులు వచ్చాయి. 2 బ్యాగులా? ఓకే, రైట్ చూసుకోవచ్చు. ఇది పూలదండలలో యూజ్ చేస్తారు. చూడండి మొత్తం ఆకే ఉంది ఇక్కడ. ఏం పూలు ఇవి? ఏం పూలు తెచ్చినావు? జర్మనా? ఎట్లా అమ్మినావు కిలా? ఇంకా అమ్మలేవా? ఏ టైంకి వచ్చినావు? 4 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి ఇంకా అమ్మలేవు? టైం 7 అవుతుంది. మరి ఫోన్ ఏం చేస్తాం? మరి 1 కిలో కూడా అమ్మలేవా ఇంకా? 2 కిలోలు అమ్మినా. ఎట్లా పోతున్నాయి మరి కిలా? 30 అమ్మినా. 30, 40? 30 రూపాయలా? 30 రూపాయలు అన్న ఎవరు తీసుకుంటలేరా? ఏ ఊరికైనా వచ్చినావు మరి? సంతాపూరా? ఎన్ని మళ్ళీ పెట్టినావు మరి పంట? 2 మళ్ళీ పెట్టినా. 3 మళ్ళా? 2 మళ్ళా? మరి అయితే గిట్టుబాటు అవుతలేదు కదా మరి? రేట్ అయితే ఎన్ని కోతలు తెంపినావు ఇప్పటికి? 3 కోతలు తెంపినావా? మరి 2 కోతలు ఏం రేట్ అమ్మినావు? అప్పుడు ఉట్టిగానే పోసినాం. అయ్యో, 2 కోతలు ఉత్తనే పోయినాయా? ఇప్పుడు కూడా పోతలేవు? అయ్యో, మరి కిరాయిలని వెళ్తున్నాయా? కిరాయిలు కూడా వెళ్తలేవా? పాపం ఇగో వాళ్ళ కిరాయిలు కూడా వెళ్తలేవంట పాపం. ఇగో పొద్దుగాల 4 గంటలకు వచ్చిందంట, ఇంకొక 2 కిలోలు 3 కిలోలు అమ్మిందంట. ఇగో బ్యాగ్ మొత్తం అట్నే ఉంది పాపం. ఇప్పుడు టైం 7 అవుతుంది. చూడండి ఇంత గ్యాప్లో పూలు పోలేవంటే పాపం ఆమె ఎంత అదైంది చూడు పాపం. ఇక ఒక్కొక్క రైతుల మాటలు వింటుండే నిజంగా మస్తు పాపం అనిపిస్తుంది. చూడండి చూడండి ఇగో మార్కెట్లో ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ మామిడి ఆకులు ఏం రేట్ అమ్ముతున్నాయి? మామిడి ఆకులు 20 రూపాయల కోటి 50కి 3. 20 రూపాయల కోటి 53. ఎడికేం తెచ్చినావు ఈ ఆకులు? ఇవి చెవెలకేనా? రైతువేనా నువ్వు? మామూలు నేను కొని అమ్ముతావా? ఓకే ఓకే ఓకే. ఇగో 50కి 3 అంటే 20 రూపాయల కోటా? అదే మంచిగా ఉన్నాయి మామిడి ఆకులు. ఇక ఇక్కడ అల్లిన బంతిపూలు ఉన్నాయి చూడండి. సో ఇవి ఏం రేటు అమ్ముతున్నారో చూద్దాం. ఎట్లా అమ్ముతున్నారు ఇది? అది 150 బంచ్. 150. ఎన్ని మూరలు ఉంటాయి ఇలా? 10 మూరలు ఉంటాయి. 10 మూరలు 150 రూపాయలు. 150. ఓకే ఓకే. ఇవన్నీ మిక్సింగ్ కూడా అంతేనా? మిక్సింగ్ 180 అని. అది 100 కావాలన్నా అంటే రేట్ ఇంగ్లీష్ మే బోలో. రేట్ 180 మిక్సింగ్ 180. సింగిల్ కలర్ 150. సింగిల్ కలర్ 150. ఎల్లో అండ్ ఆరెంజ్ 150. సో ఇది దీంట్లో మొత్తం 10 మూరలు ఉంటాయంట చూసుకోవచ్చు. 10 మూరలు. సో ఇది 150 అంట. ఎల్లో అయినా 150 అండ్ ఆరెంజ్ కూడా 150. సేమ్ 10 మూరలు ఉంటాయి. సో మిక్సింగ్ అయితేనేమో 180. మిక్సింగ్ అయితే 180 అంటే ఎక్కువ కావాలంటే రేట్ తక్కువ పడుతుంది. ఎక్కువ తీసుకుంటే రేట్ కూడా తక్కువ చేస్తారు. ఎంత తక్కువ చేస్తారన్న? మినిమం ఎక్కువ కావాలంటే హోల్సేల్ 100 రూపాయలు పెడతాం. హోల్సేల్ అయితే 100 రూపాయలు ఇస్తారు. చిల్లర అంటే ఎక్కువ అంటే ఒక 100 బంచెస్ 50 బంచెస్ కావాలంటే ఓకే
100 రూపాయలు 100 రూపాయలు అయితే ఇస్తాం. ఓకే ఓకే, ఎక్కువ తీసుకుంటే చూసుకోవచ్చు. ఇలాంటివి ఒక 100 తీసుకుంటే మినిమం ఒక 50-100 తీసుకుంటే ఇలాంటివి దీని ఏమంటారా బంతి పూల్ అన్న? ఇందాకేదో అన్నారు కదా సెట్ని, జేలా జేలా బంతి పూల్ జేలా జేలా. సో దీన్ని మొత్తం జేలా అంటారు. ఇలాంటివి మొత్తం ఒక 50 లేదా 100 తీసుకుంటే రేట్ తగ్గిస్తారంట. ఇప్పుడు ప్రజెంట్ ఇది 150 రూపాయలు పోతుంది కదా, సో ఇది 100 రూపాయలకి వేస్తారంట. అంటే 50 రూపాయలు తక్కువ చేస్తున్నాడు. అంటే బిజినెస్ అనేది ఇట్లుంటుంది అన్నమాట. ఎక్కువ తీసుకుంటే సో వాళ్ళు కొంచెం రేట్ అనేది తక్కువ చేస్తారు. రైట్, ఇగో విజిటింగ్ కార్డ్ కూడా ఉంది వీళ్ళదిగో. సో విజిటింగ్ కార్డ్ చూపిస్తున్నా. మీకు ఇట్లా అల్లిన బంతిపూలు కావాలనుకుంటే ఈ అన్నకు ఫోన్ చేయరి, మీకు పంపిస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇటు సైడ్ మొత్తం ఇగో ఇప్పుడు మనకు మార్కెట్ ఎంట్రన్స్ ఇది. సో మార్కెట్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ మొత్తం ఇవన్నీ అల్లిన బంతిపూలు ఉంటాయి చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఇలా అయినంత అల్లిన బంతిపూలు ఉంటాయి. సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు మంచిగా. ఒకసారి షాపులు చూడండి, ఇవన్నీ షాపులే. ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని షాపులే. సో ఎక్కడ చూసినా బ్యాగులలో మొత్తం రైతులు అయితే పూలు పెట్టుకున్నారు చూడండి పాపం. సో ఈ రేట్లు ఈరోజు తక్కువ అమ్మడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ బయట మాల్ వచ్చిందంటే, బాగా పార్సల్ మాల్ వచ్చిందంటే బెంగళూరు నుంచి. సో ఈ పార్సల్ మాల్ అనేది కరెక్ట్ టైంకి వస్తుంది. నిజంగా మన లోకల్ రైతులకైతే మస్తు ఇబ్బంది పాపం. సో ఈరోజు పండుగ రోజు మంచిగా రేటు అమ్ముతాయని వాళ్ళైతే మస్తు ఆశ మీద ఉంటారు మన లోకల్ రైతులు. బట్ కరెక్ట్ టైంకి బెంగళూరు నుంచి మాల్ అయితే వచ్చి మన లోకల్ రైతుల మొత్తం ఆగం చేసేసింది. రేట్లు అయితే మస్తు తక్కువ రేట్లు అయితే పోతున్నాయంట. అండ్ ఇంకొకటి మొన్న వర్షం పడ్డది కదా, సో వర్షం పడడం వల్ల కూడా పూల మీద మొత్తం నీళ్ళుండి పూలు కూడా చాలా ఖరాబ్ అయిపోయినాయంట. సో ఈరోజు రేట్లు తక్కువ ఉండడానికి కారణం బెంగళూరు నుంచి పార్సల్ రావడం అండ్ వర్షం పడడం కూడా. ఇక్కడ మల్లెలు అమ్ముతున్నారు. మనం స్టార్టింగ్లో చూసినాం మల్లెలు, బట్ ఇక్కడ ఏం రేటు పోతుందో. ఎట్లా నా మూర అల్లినాయి? అది ఒక బంచ్ 100 రూపాయలు. ఒక బంచ్ అంటారు అది 100 రూపాయల. అంటే ఎన్ని మూరలు ఉంటాయి? 4-5 మూరలు ఉంటాయి. 4-5 మూరలు ఉంటాయి. 100 రూపాయలకి అయితే అమ్ముతున్నాయి. ఈ మొగ్గలు ఎట్లా? మొగలు 120 రూపాయలు 300 గ్రామ్. 120 రూపాయలు 300 గ్రామ్. ఒక కిలోకైనా అన్నట్టున్నా కిలో 400 పడతాయి. 400 కిలో పడతాయి. ఎట్లా బయటకైనా వచ్చినాయా? బయటకే వస్తాయి. ఓకే, మళ్ళీ లోకల్ వండే అని మల్లెలు లోకల్ వస్తాయి, మధ్యాహ్నం వస్తాయి. మధ్యాహ్నం వస్తాయి. అంటే ఇప్పుడు మార్నింగ్ దింపుకొని వస్తారా? మార్నింగ్ దింపుకొని వస్తాయి. రైట్, చూడండి ఈ షాప్లో మొత్తం మల్లెలే ఉంటాయా? మొత్తం ఈ షాప్లో మొత్తం మల్లెలే ఉన్నాయి చూడండి. ఇక మొత్తం మల్లెలే ఉన్నాయి షాప్లో. సో వీళ్ళందరూ రీటైల్ అమ్ముకునే వాళ్ళు. ఇక ఆంటీలు చూడండి, ఇక మొత్తము రోళ్ళ మీద పెట్టి అమ్ముకుంటారు కదా, అమ్మ దండలు అల్లుకునే వాళ్ళు, రోళ్ళ మీద పెట్టి అమ్ముకునే వాళ్ళు మొత్తం అయితే ఈయన వచ్చి తీసుకుపోతారు. ఇక్కడ కూడా రైతులు మొత్తం. ఇక ఇదంతా సెంటా? ఏం రేటు పోతుంది? 100 రూపాయలా? 100 అన్న తీసుకుంటలేనట్టుగా. సో సెంట్ అయితే 100 రూపాయలు పోతుంది. రైతు 100 రూపాయలు అంటున్నారు. ఎట్లా ఆకు? ఎట్లా ఆకు ఎట్లా ఇస్తున్నావు? ఆకు కిత్తా ఏ కిత్నా? 20 రూపీస్ ఈచ్ వన్. చూసుకోవచ్చు. ఒకటి ఇంకో 20 రూపాయలు అంట ఒకటి. ఇంకా చూసుకోండి, ఇది అయితే అసలు ఎవరు తీసుకునే తీసుకోవట్లేదు. 20 రూపాయలు, మొత్తం 20 రూపాయలు అంట చూడండి. 20 రూపాయలు కిలో. 20 రూపాయలు కిలో. 20 రూపాయలైనా పోతలేనట్టుగా. 10 రూపాయలు వేసుకో. 10 రూపాయలైనా పోతలే. 10 రూపాయలైనా పోతలేవు. 10 రూపాయలు అంటే మొత్తం కాంటా పెట్టేస్తాం. ఏ ఊరికైనా వచ్చినావే? సిద్ధాపూర్ జేపీ దర్గా. సిద్ధాపూర్కైనా వచ్చినావు? కొత్తూరు దగ్గర ఉంటుంది. కొత్తూరు దగ్గర. ఎన్ని ఎకరాలు పెట్టినావే మరి పంట? ఎకరా పెట్టినా. ఎకరా పెట్టినా. ఎన్నో కటింగ్ ఇది? మూడో కటింగ్. ఎన్ని కటింగ్లు వస్తుంది మొత్తం ఇది? వస్తుంది 40 కటింగ్ల దాకా వస్తుంది. 40 కటింగ్లు వస్తుందా? మరి 3 కటింగ్లలో ఒక కటింగ్ అని అమ్మినావా? ఒక పోయిన కటింగ్ ఒకసారి అమ్మినా 2000. 2000 అమ్మినా. 2000 అదే పెద్ద అమౌంట్. ఇవాళ మొత్తమే ఒకట్లేదు, అట్లే ఉన్నాయి. ఎన్ని గంటలకు వచ్చినావు? 12 గంటలకు వచ్చిన. నైట్ 12 గంటలకు ఊళ్ళకి వెళ్ళి 10 గంటలకు వెళ్ళినాం. నిద్ర లేదు, ఏం లేదు. ఏం లేదు, ఇక ఖాళీగానే ఉన్నాం. ఒక కిలో అమ్మినావా? అమ్మినా 20 కిలో అమ్మినా. 10 కిలోలు అమ్మినా 10 రూపాయలు లెక్క. ఇంకెన్ని కిలోలు ఉన్నాయి? ఇంకా 30 కిలోలు దాకా ఉంటాయి. ఇంకా 30 కిలోలు దాకా ఉన్నాయి. అరే పాపం, నైట్ వచ్చినంట 12 గంటలకు. ఊరు నుంచి 9:30కి వెళ్ళినావు. 10 గంటలకు వెళ్ళినాం. 10 గంటలకు ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30 అవుతుంది. ఇంకా రాత్రి వెళ్ళిన టైంకి ఇంటికి ఈ టైం ఆ టైం పోతలేము. తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు. ఏం లేదు. ఇక నిలబడే ఉన్నాం, ఇట్లా కాళ్ళ మీద నిలబడే ఉన్నాం. కూర్చొని లేదు. వికాసాలు కూడా లేవా? నిలబడి కాలు కూడా విక్కపోతున్నాయి. అరే 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 పాపం, ఇగో రైతుల కష్టాలు చూడరు. ఇగో నైట్ వస్తారు పాపం వీళ్ళు. ఇగో 10 రూపాయలు అన్న తీసుకు. ఇది ఏం పేరే? జర్మన్. చూసుకోవచ్చు. ఈ మార్కెట్లో తక్కువ రేట్ అంటే ఈ జర్మనే ఉన్నది. 10 రూపాయల కిలో అంటే కూడా ఎవరు తీసుకుంటారు పాపం. ఈ జర్మన్ రైతులు అయితే మస్తు ఇబ్బంది. నువ్వేం తెచ్చినావే?
నువ్వు కూడా జర్మరీనా? ఎన్ని బ్యాగులు తెచ్చినావు? 2 బ్యాగులు తెచ్చినావా? ఏ ఊరికి వచ్చినావు? సిద్ధాపురంకి వెళ్ళి వచ్చిన నీది కూడా సిద్ధపురమేనా? పాటకు యానికి ఇయ్యాలన్నమాట రేవంత్ రెడ్డి దానికి గుద్దలన్నమాట అంతేనా? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు మార్కెట్ లో రేట్ లేదా? మంచిగా అది ఇది చెప్పిండు. ఇంకా ఎంత కాదు పార్సల్ మాల్ వచ్చిందంట బాగా. హాస్టల్ ఎట్లా పోతుంది? 40 అందరు 200 150 40 50 డిమ్ అయిపోయింది మార్కెట్. డిమ్ అయిపోయిందా? ఈ అమ్మ ఎంతకో అంతకు అమ్ముకుంది, బయట వాడింది బెటర్ అని ఎంతకు వస్తే అంతకు అమ్మేస్తున్నారు పాపం రైతులు. ఇగో మామూలుగా హాస్టల్ 150 to 100 అయితే అమ్ముతుంది. ఈ అన్న అయితే మరీ తక్కువ రేటుకి అమ్ముతున్నాడు. నైట్ వచ్చిరంట పాపం వాళ్ళకి ఓపిక కూడా లేదు నిలవండికి. ఎంతకో అంతకు అమ్ముకొని వెళ్ళిపోతే బెటర్ అన్నట్టు అమ్ముతా ఉన్నారు పాపం. ఇంకా వీళ్ళందరూ రైతులు. ఇగో ఈ బ్యాగులన్నీ రైతుల బ్యాగులే పాపం. వాళ్ళు నైట్ బయలుదేరుతారంట ఇంటికని 10 గంటలకు 11 గంటలకు. ఇక్కడికి వచ్చేసరికి మా మిడ్ నైట్ 12-1 అవుతుంది. అంటే వాళ్ళకి ఓపిక చూడండి. నైట్ 10 గంటల నుంచి అండ్ ఇంకా ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇన్ని గంటలు వాళ్ళు నిలబడి నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి రైతులు. నిజంగా పాపం ఇంత కష్టపడ్డా కానీ వాళ్ళకైతే పంటకైతే గిట్టుబాటు ధర అయితే ఇస్తలేరు ఇక్కడ మార్కెట్లో. అదే వెళ్ళొచ్చామంత ఇది ఎట్లా 150 పోతుంది, ఖరాబ్ ఉందని చెప్పి 80 రూపాయలు. అదే వాన పడ్డందుకా? వాన పడ్డానికి ఇట్లా అయింది చూడు పరిస్థితి. సో మొన్న వర్షం పడ్డది, వర్షం పడ్డానికి ఇట్లా పువ్వు అనేది ఖరాబ్ అయిపోయింది చూడండి. అందుకోసమే రేట్ అనేది తక్కువనే పూలు అన్నీ. వాన పడితే ఇట్లా అయిపోతాయి, నల్లగా అయిపోతాయి పూలు. ఇగో నల్లగా అయిపోతాయి ఇట్లా వాన పడతాయి పాపం. ఇగో ఇది కూడా వాన పడడానికే ఖరాబ్ అయిపోయింది చూడండి. ఇక వర్షం అనేది చాలా ఇబ్బంది కలిగించింది రైతులకు వర్షం పడడం వల్ల. సో మనకు వర్షం పడితే మంచిది అనుకుంటాం కానీ కొన్ని సందర్భంలో రైతులకు చాలా బాధాకర విషయం వర్షం పడడం. నిజంగా ఇగో ఇక్కడ ఆకు అమ్ముతున్నారు. మార్కెట్ మొత్తం బిజీ ఉన్నది. ఎంత బిజీగా ఉన్నా కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర అయితే లేదు పాపం. చూడండి మార్కెట్లో. సో వేడి అంబలు కూడా అమ్ముతున్నాడు. ఎట్లా ఉన్నా గ్లాసు? 10 రూపాయల గ్లాస్. 10 రూపాయల గ్లాసా? ఏం అమ్మాలి ఇది? ఇది రాయ అమ్మలి. రాయి అంబలా? రోజు అమ్ముతావా? ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు పోతావు? 5 గంటలకు వస్తా, 9 గంటలకు. 5 గంటలకు వచ్చి 9 గంటల దాకా అమ్ముతావా? ఎట్లా ఎన్ని పైసలు వస్తాయి రోజు మళ్ళీ? ఏమొస్తాయి 400 500. 400 500 ఇక ఒక 3 గంటలు 4 గంటలు పని చేస్తావులే. మళ్ళీ తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఇంకేం రెస్ట్ తీసుకుంటావు. ముసలోనైనా ఇంకేం రైట్ చూసుకోవచ్చు. వచ్చిన రైతులకు అయితే మంచిగా అంబలు అయితే ఇస్తున్నటువంటి పాపం. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా చేయరు కదా. సో అంబలు అయితే తాగుతారు మంచిగా. ఎట్లుంది అంబలు? మంచిగా ఉందా? అమ్మలు మంచిగా ఉంది కానీ పూల ధర లేదు. ధర అయితే లేదు. అంబలు మంచిగా ఉంది కానీ ధర లేదు. పూల ధర పూలని ఖరాబ్. ఏం పూలు తెచ్చినావు? చామంతి పూలే. చామంతి పూలా? ఇవి అవేనా? 20 రూపాయల కిలో ఎవరు తీసుకుంటారు? ఎట్లా 20 రూపాయలు 20 రూపాయల కిలో. 20 రూపాయలైనా ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఏ ఊరికైనా వచ్చినవే? షాద్దా నుంచి 150 కిలోమీటర్లు. ఇంకా షాద్నా నుంచి 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు. ఏ టైంకి వెళ్ళారు మరి ఇంటికని? రాత్రి 10:30 అయింది. రాత్రి 10:30 అయింది. ఇంకా ఇప్పుడు 7:30 అవుతుంది. అయినా అమ్మలేవు. ఇక ఆగలేదు అమ్మలు అవుతున్నాం. ఆకలే అంబలు అవుతుంది. అమ్మ పాపంగా ఎంత కష్టం వచ్చింది మీకు? రైతులంటే అంత కష్టం వచ్చింది. ఏం చేస్తాం? ఇది ఏమన్నా అమ్మినావా ఇవ్వాలని? ఎట్లుందా మరి రోజు? ఎట్లుంది? ఇంతమంది మంచిగా ఉండే, నిన్న మంచిగా ఉండే. వర్షం పడ్డది. వర్షం అదొకటి పండుగని బయటకి బాగా నూకింది. మళ్ళీ ఒకటి వర్షం ఎఫెక్ట్. వర్షం ఎఫెక్ట్. వర్షం పడకపోతే కొద్దిగా రేట్ మంచిగా ఉండేది. ఓకే. ఏం తెచ్చినావే? జర్మనీయా? ఎట్లా అమ్ముతున్నావు మరి? 10 రూపాయలు అంటే ఎవరు వెళ్తలేడు. 10 రూపాయలని ఎవరు వెళ్తలేరా? ఏ ఊరికైనా వచ్చినావు? సిగిలిపురంకి వెళ్ళి. సిగిలిపురమా? ఎక్కడ అది? మహేశ్వరం పక్కన. మహేశ్వరం దగ్గరనా? బాబా 45 కిలోమీటర్ దూరంకి వచ్చినావు. నైట్ ఏ టైంకి వచ్చినావు? 2:30కి ఇన్నే ఉన్నాం. 2:30కి ఇన్నే ఉన్నావు. పండుగ పూట జర పోతుందేమో. పండుగ అయినా కానీ పోతలేవు. అరే నిన్న మొన్న ఏం రేట్ అమ్మినవే? నిన్న మొన్న కూడా అట్లే 20-30 అమ్మినాం కానీ ఇవాళ ఎవరు దిక్కులేదు. నార్మల్ డేస్ నయం. ఇంకా పండుగ రోజు ఎక్కువ అమ్మాలి కానీ తక్కువ అమ్ముతున్నాయి. ఎట్లా మరి వాన పడ్డాక పార్సల్ వచ్చినాక ఈ రేటు? పార్సల్ వచ్చినందుకు బాగా పార్సల్ వస్తుంది. బాగా పార్సల్ వస్తుంది. మరి ఎట్లయినా మీరు అడగాలి రైతులు, మరి లోకల్ రైతులు ఇలాని బయట మాకు మోసం అవుతుంది. డిమాండ్ చేయాలా మీరు రైతులందరూ కలిసి? డిమాండ్ చేసినా ఇంటలేరు. అదే ఇంటలేరు. ఏం చేయలేరు ఇక మీరు? ఏం చేయలేము. ఇక 10 రూపాయలు 5 రూపాయలు అంటే ఏమొస్తాయి మీకు? కిరాయి ఇప్పుడు 300 ఇవ్వాలి ఆటోకి. 300 అయిందా కిరాయి రానికి? మంచికి వస్తే బ్యాగ్కి వస్తే మంచికి వస్తే 300 రూపాయలు ఊరికేని? మా ఊరికెళ్ళి. నీకు 300 కూడా వచ్చేట్లేవు బ్యాగ్ అమ్ముతాయి? అవి అన్నీ ఉన్నాయి. ఇంకా 2:30కి వస్తే 1 కిలో కూడా అమ్మలేవు ఇంకా? ఇంకా బాబా పాపం మీ రైతుల కోసం చూడండి. ఇగో పాపం పోయి తాత 2:30కి వచ్చిందంట నైటు. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. 1 కిలో కూడా అమ్మలేంట. 1 కిలో కూడా అమ్మలేంట పాపం.
10 రూపాయలన్నా తీసుకుంటారంట. నిజంగా వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా మస్తు పాపం అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడతారు, బైకాడ కష్టపడి మళ్ళీ నైట్ అంతా జర్నీ చేసి ఈడికి వస్తే ఈడ నిద్ర ఉండక కూర్చొని కూడా జాగు ఉండదు, నడుములు గుంజుతాయి. వాళ్ళ కోసం ఎవరు చెప్పుకోలేము, రైతుల కోసం. నిజంగా దేశానికి రైతే వెన్నెముక అంటారు కదా, ఇప్పుడు తెలుస్తుంది నిజంగా. కానీ ఇంత కష్టపడ్డ రైతుకి ఏం మిగులుతుందా? కష్టం తప్పించి ఏం లాభం లేదు పాపం. వాళ్ళకి ఈ మధ్యలో దళారులు రీటైల్ అమ్ముకునే వాళ్ళే బాగుపడతారు, బట్ రైతులు మాత్రం నష్టపోతున్నారు. సో రైతులపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓకే, ఈ షాప్లో మొత్తం రోజే అమ్ముతున్నారు చూడండి. ఆల్ మిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి, వైట్, ఎల్లో, రెడ్, పింక్. సో ఆల్ కలర్స్ మిక్స్ చూడండి, మొత్తం రోజే ఉంది. సో ఇది ఎట్లనే అడుగుదాం. ఏం రేట్ అమ్ముతున్నారండి రోజు? 200. ఆల్ మిక్స్ అవి అంటే ఏమైనా పేరు ఉంటుందా పర్టికులర్? రోజు టచ్ గులాబీ. ఓకే రైట్, చూడండి వీటిని టచ్ గులాబీ అంటారంట. సో ఆల్ మిక్స్ కలర్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయండి? బెంగళూరు నుంచి వస్తాయా? రైట్ చూసుకోవచ్చు. సో టచ్ గులాబీ అంటారంట ఇవి. కొంచెం వర్షం పడడం వల్ల డ్యామేజ్ అయినట్టున్నాయి. మొన్న వర్షం పడ్డది కదా, సో వర్షం పడడం వల్లనే కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి. చూడండి ఎట్లన్నా బాహుబలి ఎట్లా అమ్ముతున్నావు? 200, 150. బాహుబలి 150, 140, 130. 150, 130 అంటే గిరాకుని బట్టి అమ్ముతున్నాం. గిరాకీ బట్టి అమ్ముతున్నాం. ఏందన్నది బాహుబలి అని పేరు పెట్టారు దీనికి మరి? ఆ సీడ్ గట్ల వచ్చింది ఆ పేరు. రైట్, ఇది బాహుబలి ఫ్లవర్ అంట చూడండి. 150, 120 అంటే గిరాకుని బట్టి 100 నుంచి 150 దాకా అయితే అమ్ముతున్నారు గిరాకుని బట్టి. రైట్, ఇక్కడ అరటాకు లేదు అమ్ముతున్నారు. ఏం రేట్ అమ్ముతున్నారు? అరటాకు ఒక ఆకు 5 రూపాయలు. ఓకే, ఇది ఆకు సైజా? ఓకే, ఇది తినడానికా డెకరేషన్కా? తినడానికి పోతే డెకరేషన్కా. రైట్, 5 రూపాయలకు ఒక ఆకు అంటే చూడండి. ఇవన్నీ ఆకులేనా? ఇక్కడ ఉన్నాయి కదా ఇవి పెద్దవి. ఓకే 100 రూపాయలకి 4 ఇస్తావు. ఓకే ఇవి ఎట్లా చిలుకలు? 25 రూపాయలకు ఒక చిలుక. ఇది ఎట్లా? లోటస్ 10 రూపాయల నుంచి 15 రూపాయలు అయితే అమ్ముతున్నావు. ఓకే రైట్, చూసుకోవచ్చు. సో ఇక్కడ మొగ్గలు ఉన్నాయి కదా, మొగ్గలు కూడా అంతే 15. పెద్ద ఉన్నాయి కాబట్టి 15 రూపాయలు, చిన్నగా అయితేనేమో 5 రూపాయలు తక్కువ, 10 రూపాయల లెక్క అయితే ఇస్తున్నావు. ఓకే థ్యాంక్ యూ. మార్కెట్ బయట అయితే ఇక్కడ అక్క వాళ్ళు అయితే కూర్చొని అమ్ముతున్నారు పూలు మూరల లెక్క. ఎట్లా అక్క మూరల లెక్క? ఎంత మూరలా? 20 రూపాయలు మూరనా? ఏవైనా అంతేనా? కమకొమరాలు, మల్లెలు అదే ఇది మిక్స్ ఎట్లా? ఇది 15 రూపాయలు. ఇది 15, ఇది 20, ఇది 20. ఏదైనా 20. 30 అమ్మాలి కానీ 20 అవుతుంది. 30 అమ్మాలి కానీ 20. సో పండుగ కదా, పండుగ ఎక్కువ ఉంటాయి అనుకున్నా, అయినా కానీ తక్కువనే ఉన్నాయి. పూలకే రేట్లు ఉన్నాయి బయట. మీకుండయా? మీకు నార్మల్ రేట్ అనేది ఎప్పుడు? ఎప్పుడు ఇదే రేట్ ఉంటుందా మీకు? మార్కెట్ గేట్ బయటనే ఇక్కడ పూలదండలు కూడా అమ్ముతున్నారు. అన్న ఎట్లా అమ్ముతారా అన్న పూలదండలు? ఇవి దండలు సార్, ఇది ఫైన్సీ మాల ఉన్నాయి. ఓకే, ఇది 1200 पेयर, 600 ఒకటి. 600 ఇది ఫైన్సీ मैरिज का है, उसका है फैंसी माला है ये. ओके, और ये जो है ये 500 का एक है ये. ఇది 500 नॉर्मल माला है ये. ओके पूजा का लिए मंदिर के लिए पूजा के लिए चलता है ये. ये 500 का है. कल फेस्टिवल है ना? फेस्टिवल है इसलिए माल महंगा है. फेस्टिवल के लिए तरफ से माल महंगा है. नॉर्मल दिनों में 300, 250 में मिलता है. अच्छा. ओके. और क्या है भैया? और ये देखो सर, ये लिली का है ना? 120 का एक है सर ये. लिली का? हाँ, लिली का 120 का एक है ये. फेस्टिवल बोल के महंगा है. नॉर्मल दिनों में जो है ना 80 रुपीज, 100 रुपीज मिलता है. ఓకే, నార్మల్ డేస్ లో ఇది 80 రూపీస్ ఉందంట. ఈ రోజు మనకు ఫెస్టివల్ ఉంది फेस्टिवल కాబట్టి नहीं, माल महंगा है सर. 120 రూపీస్ అయితే हाँ, ये 200 का एक है सर ये. ఇది ఒకటి 200. 200 सर. నార్మల్ డేస్ లో ఎంత? నార్మల్ రేట్ 120, 150, 100 ఎట్లా వస్తుంది సార్. సో నార్మల్ డేస్ లో అయితే 100 నుంచి 120, 150 అయితే అమ్ముతారంట. ఈ రోజు అయితే 200 అయితే అమ్ముతున్నారు. సో ఫెస్టివల్ ఉంది కాబట్టి, సో సీజన్ బట్టి, సో డైలీ సీజన్ మ్యారేజ్ ఉంది సార్. ఇది మ్యారేజ్ ఉన్నాయి 2000 వస్తా సార్. ఇది ఇదేంటి కవర్లు ఉంది కదా, ఇది అది 2000 వస్తా మ్యారేజ్ में. మ్యారేజ్ కి అయితే 2000. फेस्टिवल मैरिज है तो महंगा रहता. नॉर्मल दिनों में 1200, 1000 रुपीस వస్తా. ఓకే థ్యాంక్ యూ. యా ఫ్రెండ్స్, చూసారు కదా, రేపు శ్రీరామనవమి కాబట్టి మార్కెట్ మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ఈరోజు ఫుల్ జనాలు అవుతున్నారు. పాపం రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఒక్కొక్క రైతుతో మాట్లాడిస్తే నిజంగా నాకు చాలా మస్తు బాధ అనిపించింది. సో ఆ రైతుల మాటలు విని, సో రైతుల కష్టాలు చూసి మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రైతులకు వాళ్ళు పెట్టిన పంటకు సో సరైన గిట్టుబాటు ధర రావాలంటే ఏం చేయాలో కూడా మీరు మీకు తెలిసిన సలహా అయితే రైతుల కోసం ఇవ్వండి. ఎందుకంటే నా వీడియోస్ ఆల్మోస్ట్ రైతులు కూడా చాలామంది చూస్తున్నారు. మార్కెట్లో వీడియోలు తీసుకుంటానా, నీ వీడియోలు చూస్తామని చెప్తున్నారు చాలామంది రైతులు. బట్ అంటే నార్మల్ పబ్లిక్లో కూడా తెలియాలి, అంటే రైతులు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఒక పంట తీయడానికి ఎంత టైం పడుతుంది. సో వాళ్ళంతా కష్టపడి
సో నైట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు, మార్కెట్ మిడ్ నైట్ వస్తారు, నైట్ అంతా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ రేట్లు ఉండవు ఏముండవు. పాపం వాళ్ళని నిజంగా వాళ్ళ ఫేస్లో చూసిన నాకు అంటే వాళ్ళ ఫేస్ కూడా ఇంకా మేము ఏం చేయలేము, మేము ఇంకేం చేయాలి అన్నట్టుంది వాళ్ళ ఫేస్. పాపం ఏం చెప్పాలి కూడా నాకు మాటలు వస్తలేవు నిజంగా. సో ఇది మార్కెట్ అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయండి. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.